ఆచి చికెన్ మసాలా. మరోసారి పవన్ పై అక్కసు వెళ్ళగక్కిన రోజా. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మహిళా మంత్రి రోజా, ఈవిడ గురించి చెప్పుకోవాలి అంటే మామూలుగా కాదు, ఎన్ని గంటలు మాట్లాడుకున్నా తక్కువే. అన్ని అంశాలు ఉంటాయి అన్నమాట ఆవిడికి సంబంధించి. ఎందుకు ఏమిటి అంటే ఈవిడ కూడా అంతే, మాటలు మామూలుగా ఉండవు, చేతలు చూస్తే ఏమీ ఉండవు, అలాంటి పరిస్థితి అన్నమాట. సో ఇటువంటి రోజా నిన్న ఏదైతే వెన్నుపోటుకు రెండేళ్ళు అనే కార్యక్రమం వైసీపీ వాళ్ళు తీసుకున్నారు కదా, ఈవిడ కూడా ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ నియోజకవర్గంలో చేశారు. అంతవరకు బాగానే ఉంది. సరే, విమర్శలు ఏది సూపర్ 6 గురించి కానీ లేకపోతే వీళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించిన అంశాలు కానీ లేవనెత్తారు, అంతవరకు బాగానే ఉంటుంది. కాకపోతే సదింట్లో సడేమి అంట ఈవిడికి ఇష్టం వచ్చినవన్నీ కూడా కలిపేసుకున్నారు. ఆ కలిపేసుకోవడంలో పవన్ కళ్యాణ్ పైన కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఏంటో చెప్తాను. దానికంటే ముందు ఏంటి అంటే ఈవిడ మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించే మాట్లాడుతూ ఉన్నారు. అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి పాలన అసలు బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది, కానీ ప్రజలు ఇప్పుడు మరలా తలుచుకొని అరే మేము మిస్ అయిపోయామన్నారు. ఈవిడ ఇప్పుడు కాదు ఈ మాటలు మాట్లాడింది, మొదటి నుంచి కూడా. ఏది 2024 దీపావళి అప్పటి నుంచి కూడా, అంటే దీపావళి పండుగ పురస్కరించుకొని కూడా ఆవిడ ఏం చేశారంటే, ఇదిగో అసలు పండగలు చేసుకోవట్లేదు, ఏమీ చేసుకోవట్లేదు, అదే జగన్ అని ఉండగా బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా డబ్బులు వచ్చేసి బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళు అన్న. అది ఆవిడ చేసే వ్యాఖ్యలు. అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా, నిన్న కూడా ఇవే వ్యాఖ్యలు అనమాట. ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయిపోయారండి జనాలు. జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు మిస్ అయిపోయారా, లేకపోతే జనాలు కావాలని ప్రక్క తప్పించారా, ఆ మాత్రం తెలీదా? అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఇచ్చిన హామీలు. జగన్మోహన్ రెడ్డి గారు 99% మరలా ఇదే పాట పాడిందే పాట ఏదో ఉంటుంది కదా కంటిన్యూషను, మీకు గుర్తుంటే కామెంట్లో తెలియజేయండి. అయితే ఈవిడ 99% అని మరలా ఇదే పాత పాట మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు ఏంటి అంటే ఈ 99% కానీ వీళ్ళు చేసిన పనులేంటి, ఏదైతే ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం ఉందో అదే. అది కాకుండా ఇంకొన్ని అంశాలు కూడా మొన్న లేవనెత్తారు. ఏదది ఉద్యోగాలకు సంబంధించి. ఆ ఉద్యోగాలకు సంబంధించి నేను ఎప్పటి నుంచో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఏది సచివాలయ ఉద్యోగాలు 2.5 లక్షలు, 1.5 మందికి అనుకుంటా బహుశా వాళ్ళు ఇచ్చింది. అసలు ఎటువంటి తప్పులు తడకలు లేకుండా అని, దానికి నేనే సాక్షి. సచివాలయ ఉద్యోగాల్లో వీళ్ళు చేసిన తప్పులు, అక్కడ ఎంతమంది కోర్టుకు వెళ్ళారో తెలుసా? నేను ఆన్ ద స్పాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజున విజయవాడలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుంది ఈ అభ్యర్థులందరికీ, సెలెక్ట్ కాబడిన అభ్యర్థులందరికీ కూడా. సో వాళ్ళలో 600 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, కానీ హోల్డ్లో పెట్టారు. చివరికి ఈ విషయం పైన నేను వకాలతో పుచ్చుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, మన దగ్గరే పొరపాటు నోటిఫికేషన్లోనే ఉందండి, నేను సీఎం గారితో మాట్లాడతాను అని చెప్పేసి అన్న తర్వాత నేను 3 నెలలు తిరిగాను. అప్పటికి ఆ అభ్యర్థులు కోర్టుకు వెళ్తానన్నా, కాదు ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడి చూద్దాం, ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ఆపి చేస్తే, చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోతే నేను అప్పటికి చాలాసార్లు వెళ్ళాను ఆఫీస్కి, ఆయన దగ్గరికి వెళ్ళాను, మాట్లాడుతున్నాను, ఓకే చేద్దాం అంటున్నారు, కానీ అది తెగట్లా. చివరికి కోర్టుకి ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టుకి ఆశ్రయిస్తే వాళ్ళు ఎప్పుడు ఇచ్చారో తెలుసా ఉద్యోగాలు? 2024 జనవరిలో కొంతమందికి వచ్చింది. అదే 2024 సెప్టెంబర్లో కొంతమందికి, ప్రభుత్వం మారిన తర్వాత అది కోర్టు ఆర్డర్స్ ద్వారా వచ్చినాయి. అది మర్చిపోయారేమో, లేకపోతే తెలియదేమో, అసలు ఏం జరిగిందో కూడా మరి ఆవిడకి తెలియకుండా మాట్లాడుతుండొచ్చు. సో ఆ రకంగా కోర్టు ద్వారా తెచ్చుకున్న ఉద్యోగాలు ఉన్నాయి, ఏంటో చెబుతూ ఉన్నారు. సరే, ఇక కరెంట్ ఇష్యూకి వచ్చినట్లయితే ఈవిడ మాట్లాడుతూ ఉన్న దాంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్రానికి వెళ్తానంటున్నారు, ఇక్కడే లేదు అక్కడేం చేస్తారు, అది ఇది అంటే ఓజీ క్యాబేజీ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అనగానే ఈవిడికి విపరీతమైన అక్కసు. ఎందుకు అంటే వీళ్ళు అధికారంలో ఉండగా ఏం మాట్లాడారు, నువ్వు గేటు కూడా తాకలేవు, అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అన్నారు. తీరా కట్ చేస్తే ఆ పదం ఉపయోగించిన ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ గేటును తాకటానికి లేకుండా చేశారు ప్రజలు. సో ఓ విధంగా చెప్పాలి అంటే కూటమి ఫామ్ అవటానికి పవన్ కళ్యాణే ప్రధాన కారకులు కాబట్టి ఇక ఈ అక్కసంతా ఆయన పైనే ఉంది. అంత డేర్గా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. కానీ ఈవిడికి ఏంటి అంటే ఎట్టకు మనం గెలిచేది లేదు, పెట్టేది లేదు, ఇక అంతే కదా, ఉన్న ఒకటే ఊడిపోయిన ఒకటే అనే తరహాలో మాట్లాడుకుంటూ ఉంటారు.
అక్కడ ఆవిడ ట్రాక్ రికార్డ్ తెలుసు కదా, నగరిలో ఏ రకమైన పరిస్థితి ఉంది, ఎంత ఓటింగ్ వచ్చింది, ఎంతతో గెలిచారు అని. సరే ఎంతతో గెలిచినట్టే, కానీ ఓడిపోయినప్పుడు ఎంత ఓడిపోయామనేది కూడా చూసుకోవాలి కదా. 45,004 ఓట్లు ఆవిడ ఓడిపోయిన గ్యాప్ అది ఆవిడకి. 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయారంటే ఎక్కడ లోపం ఉంది? మనం నోటి మాటలకే పరిమితం అవుతున్నామా ఏంటి? మనం ఇచ్చిన హామీలు ఏమైనా చేస్తున్నామా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నామా? ఏమీ లేదే. ఓ ప్రక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల సంగతి పక్కన పెడితే ప్రజాప్రతినిధులకే లేదు. ఓ మంత్రి లేదు, ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఏ ఒక్కరికి లేదు. ఆ క్వార్టర్ ఎలా నిర్మించుకున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడారు కదా. జక్కంపూడి రాజా కూడా మాట్లాడారు కదా ఈ విషయం మీద. అంతేందుకు వైసీపీ నుంచి తర్వాత బయటకు వచ్చేసి చాలామంది ఆ అంశాలను చెప్పారు. స్క్రిప్ట్లు ఇస్తారా, స్క్రిప్ట్లు ఇచ్చిన ప్రకారంగా మనం తిట్టమంటే తిట్టాలి, ఏమనమనంటే అనుమానాలి అని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్గా చెప్పారు. ఇన్ని చెబుతున్నా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతం అని చెప్పేసి వీళ్ళందరికీ వీళ్ళు ఇలాగే చెప్పుకుంటూ ఉంటే చివరికి ఏమవుతుంది అంటే, ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి అనారోగ్యాలు పాలైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ప్రాబ్లం ఏంటో చెప్పాలి. లేదు నేను అంతా బాగానే ఉంది, సూపర్గా ఉన్నాను అన్నాడు అనుకోండి, ఆయన ముందు ఇవ్వడం. అప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉన్న ప్రాబ్లం ఇంకా అంతకంతకు తినేసి ఇంకా డ్యామేజ్ అయిపోతుంది ఆ ఆరోగ్యం. అదే తరహాలో వీళ్ళు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో ఈ తప్పులు జరిగినాయి అని చెప్పేసి చెప్పారనుకోండి, ప్రజలు ఏమైనా ఆలోచిస్తారు. లేదు మేమంతా బ్రహ్మాండమే సూపర్ అని చెప్పేసి ఇంకా వీళ్ళు చెప్పుకున్నారు అనుకోండి, తెలుసులే మీ సూపర్తనం, మీ మంచితనం, మీ మాట మీద నిలబడే తత్వం అన్నీ మేము గమనించాంలే అని చెప్పేసి అంటారు. మామిడికాయ రైతులకు సంబంధించి అంటే ఇప్పుడు చాలామంది కొయ్యట్లేదంట అసలు అక్కడ. ఆ మామిడి రైతులు లారీలతో తొక్కిచ్చేస్తున్నారంట వాళ్ళే. ఎవరు తొక్కిచ్చారు? మామిడి రైతుల దగ్గర బంగారుపాళ్యం పరామర్శకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్టర్తో తొక్కిచ్చింది ఎవరు? ఆ తర్వాత ఆ రైతే కదా లబో దిబోమంట మళ్ళీ మీడియా ముందు కూర్చొని మాట్లాడాడు. నేను వైసీపీ సర్పంచ్నంటే నా కాయలన్నీ కూడా కోసేసుకెళ్ళి తీసుకెళ్ళి తొక్కిచ్చేశారండి అని చెప్పేసి ఆయన బాధపడింది. సో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అది నిర్మాణాత్మకంగా ఉండాలి. మీరు ఆ హామీల గురించి మాట్లాడతారంటారా? సరే స్త్రీ శక్తి అని చెప్పేసి 1,500 రూపాయలు అది ఇవ్వలేదు అని చెప్పేసి ఈవిడ అన్నారు. ఓకే రైట్ కరెక్టే. అలానే నిరుద్యోగ భృతి అది ఇవ్వలేదు, అది కరెక్టే. ఈ 2 అంశాలు లేవనెత్తి మొత్తం ఏమీ చేయలేదు అంటారు మళ్ళీ. మరి ఆ 2 ఎందుకు ఎత్తారు? ఆ 2 మాత్రమే వీళ్ళు ఇంకా హామీలు నెరవేర్చే ప్రయత్నం చేసినా ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి. సో మరి మిగతా అంశాలు అయినాయిగా. అది సామాజిక పెన్షన్స్ కావచ్చు, లేదా ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇవన్నీ నెరవేర్చారు కదా. అలాగే తల్లికి వందనం అనే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ నెరవేర్చారు కదా. వాటి గురించి అతను చాలా కన్వీనియంట్గా వాటిని తప్పించి ఈ 2 అంశాలు మాత్రమే చెప్పారు, కానీ అన్నీ ఏమీ చేయలేదని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని బట్టి అర్థం కదా. ఓ ప్రక్కన పెట్టుబడిదారులు ఏ రకంగా వచ్చారు, శంకుస్థాపన కార్యక్రమాలు జరిగినాయా, అవి వేగవంతంగా పూర్తి చేసేసుకొని ఫంక్షనింగ్ స్టార్ట్ చేసేయాలి, యువతకు ఉపాధి లభించాలి అని చెప్పేసి ఒక పక్కన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. దానికి తగినట్టుగా వాళ్ళు కూడా మేము ఫాస్ట్గానే కంప్లీట్ చేసుకుంటామండి అని చెప్పేసి ఆ యొక్క పెట్టుబడిదారులు మాట ఇచ్చారు. ఇన్ని జరుగుతుంటే కళ్ళ ముందు కనపడతా ఉన్నా కానీ అక్కసు మాత్రం ఏమి తగ్గల. మీరు చెప్పండి ఇలా కాదు మేము ఇలా చేస్తామని చెప్పేసి చెప్పండి, అది చెప్పరు. మేము చేసింది బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి అంత బ్రహ్మాండంగా ఉంటే ప్రజలు పిచ్చోళ్ళ మిమ్మల్ని తీసి పక్కన పెట్టడానికి ఒకళ్ళనా ఇద్దరునా జిల్లాలు ఊడి చవతల పడేశారు అక్కడ. వద్దో మాకు వద్దో మీరు వద్దో అని చెప్పేసి. అయినా కానీ ఇప్పటికీ అబ్బే నేను సూపర్గా చేశాను, మేము బ్రహ్మాండంగా చేసామన్నాను. ఇక దానికి తగినట్టుగా స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ను ఉద్దేశించి ఇక ఆవిడ మామూలు మాటలు మాట్లాడాల. అఫ్కోర్స్ ఆయన కూడా కౌంటర్ ఇవ్వాలి, మరి ఇస్తారో లేదో తెలియదు. కానీ ఇక అంటే ఆయన అంత యాక్టివ్గా ఎప్పుడు కూడా మీడియా ముఖంగా అంటే రోజాతో కంపేర్ చేస్తే అలా మాట్లాడమని కాదు, కానీ కనీసం ఆవిడ అడిగిన ప్రశ్నలకైనా సమాధానం చెబితే అది కూటమి ప్రభుత్వానికి కూడా బాగుంటుంది, తెలుగుదేశం పార్టీకి ఇంకా మంచిది అది. సో ఆ ప్రకారంగా ఈవిడ ఇష్టానురీతిగా పేలిపోతూ ఇక అక్కస్ని అయితే వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఈ పొరుగు రాష్ట్రం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మరి ఈవిడేం చేశారు? మొన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్ అప్పుడు స్టాలిన్ గారి దగ్గర వాళ్ళు కార్యక్రమం చేపడతా ఉంటే అక్కడికి వెళ్ళి అబ్బో సూపరు అద్భుతం అది ఇది సక్సెస్కి ఫార్ములా అని చెప్పేసి అని పాపం ఆయన పేరులో సక్సెస్ ఉన్నది కాస్త తీసుకెళ్ళిపోయి చివరికి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి. అప్పుడే అన్నారు ఆవిడ అక్కడికి కనపడగానే వీడియోస్ వచ్చినప్పుడు ఆ వీడియోస్ కింద కామెంట్స్లో చూడండి, అయిపోయింది స్టాలిన్ పరిస్థితి అయిపోయింది, ఇంకా ఆయన ఓడిపోతాడు, ఇవి వెళ్ళారు కదా అని చెప్పేసి అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. అది కనపడలేదా? పాపం ఆయన ఇక ఓటమి పాలయ్యేసరికి అబ్బాయి విజయ్ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకునే టైప్లోనే డ్రెస్ వేసుకున్నారు, అందు గురించి గెలిచారు. ఇక ఆయన తిరిగింది, ఆయన పడిన కష్టాలు లేకపోతే ప్రజలు ఎందుకు ఆయన గెలిపించుకున్నారు అయ్యేం పనిలేక జగన్మోహన్ రెడ్డి గారు డ్రెస్ వేసుకున్నారు, ఆ టైప్లోనే ఉంటారు, ఆ టైప్లోనే మాట్లాడతారు, అందుకు గెలిచారు. ఇది ఆవిడ చెప్పే యొక్క ఫిలాసఫీ. సో వీటన్నిటి రీత్యా ఇప్పుడు చూస్తుంటే ఏమవుతుంది,
ఈవిడ ఎంత అరిసినా ఏమి గోల పెట్టినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈవిడ ఆ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఆ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో ఒక కౌన్సిలర్కి నేను చైర్మన్ చేస్తాను అది ఇదని ఏదో హామీ ఇచ్చి 45 లక్షలు ఎంతో డిమాండ్ చేసి చివరికి వాళ్ళు 23 లక్షలు ఎంతో ఇస్తే చివరికి దానికి గతి లేకుండా పోయింది అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి నానా గోల్ చేశారు పాపం. సో ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి కదా. ఇన్ని కనపడతాం నేను బ్రహ్మాండంగా చేసాం అది ఇదని చెప్పుకుంటే ఇదిగో ప్రజలలో ఏమాత్రం కూడా ఇసుమంత అయినా కూడా నమ్మకం కలిగించలేరు. ఇది మాత్రం ముమ్మాటికి వాస్తవం అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.